రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ కొనసాగుతుంది. కరీంనగర్లోని ఉర్దూ మీడియం పాఠశాలలో బీఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని వినోద్ కుమార్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈరోజు లోక్సభ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం పూట 7 గంటలకి. ఈరోజు కరీంనగర్ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో వాతావరణం చాలా బాగుంది, చల్లగా ఉంది, మబ్బులు ఉన్నాయి. మేము భయపడ్డాం, మరి మిడ్ మేలో జరుగుతున్న ఎన్నికలు ఎండ వేడికి మరి ఓటర్ మహాశయులు వస్తారా రారా అనేటువంటి ఇబ్బంది ఉంటుందని మేము అనుకున్నాము. అదృష్టవశాత్తు ఇవాళ వాతావరణం చాలా అనుకూలించింది, చల్లగా ఉన్నది. ఓటర్ మహాశయులు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొంటారని చెప్పి మేము భావిస్తున్నాం. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి బహుశా ఇదే వాతావరణం యావత్తు తెలంగాణలో ఉండాలి. ఎందుకంటే మంచి కోసం ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఈ ఎన్నికల తదనంతరం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మరి మంచి మలుపు తిరుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ప్రజలు ఈరోజు అభివృద్ధి కోసం పాటుపడేటువంటి అభ్యర్థుల కోసం ఆరాటపడుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా మరి మంచి జరుగుతుందని చెప్పి భావిస్తున్నాము. మరి మా పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం. ఓటర్ మహాశయులందరూ కూడా మరి మాకు సానుకూలంగా స్పందించారు. ఎలాంటి ఘర్షణ వాతావరణం లేకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం లోపల ఈరోజు ఎన్నికల సందర్భంలో కానివ్వండి, ఎన్నికల ప్రచార సందర్భంలో కానివ్వండి, ఎలాంటి చిన్నపాటి ఘర్షణ లేకుండా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరి జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, ఇండిపెండెంట్ అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం చేసుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన జరగలేదు. ఇది ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ ఏంటంటే మంచి వాతావరణంలో కూడా ఎన్నికలు జరగాలి, శాంతియుతంగా జరగాలి, ప్రజలు గొప్పగా స్పందించాలి. ఓటర్ మహాశయులు కూడా ఈరోజు చాలా గొప్పగా ఆలోచించి తమ ఓటును వినియోగించుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా మంచి మార్పు కోసం ప్రజలు ఆలోచిస్తున్నారు. జై తెలంగాణ.